ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మేమందరం ఇలా కూడుకొని నీ మాటలు నేర్చుకోవడానికి, మా మనసులోని సంగతులు మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి చెడుతనమును క్షమించి మీ ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం సమసమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసినది తుపాకీ గొట్టమా. సమసమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసింది తుపాకీ గొట్టమా. అసలు సమసమాజ స్థాపన అంటే ఏంటి? సమసమాజ స్థాపన అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమానముగా ఉండడం, ధనిక పేద ఉండకుండా, ఆస్తి విషయంలో కానీ, అంతస్తు విషయంలో కానీ, హోదా విషయంలో కానీ వీరు ఎక్కువ వారు తక్కువ, వీరి కులం ఎక్కువ వారి కులం తక్కువ, వీరు గొప్పవారు వీరు తక్కువవారు, వీరు ధనవంతులు వీరు పేదవారు అని లేకుండా మనుషులంతా సమానమే. అలా స్థాపించడానికి వచ్చిన వారే సంఘ సంస్కర్తలు. వారినే సంఘ సంస్కర్తలు అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుషులందరినీ సమానం చేయాలి. అందుకోసం మన పాఠం పేరేంటి? సమసమాజ స్థాపనకు చట్టమా, తుపాకీ గొట్టమా. అంటే సమసమాజాన్ని, సమానత్వం అందరిలో నింపడానికి, అందరూ సమానమే అనే ఉద్దేశాన్ని తీసుకురావడానికే ఎంతోమంది సంఘ సంస్కర్తలు ప్రయత్నం చేశారు. ఎంతోమంది చేశారు. అందులో మన దేశంలో ఇందిరాగాంధీ అనే ఆమె మనకి పిఎంగా పనిచేసినప్పుడు సంఘాన్ని అంతటినీ సంస్కరించాలి, సమసమాజ స్థాపన చేయాలన్న ఉద్దేశంతో ఒక క్రొత్త చట్టం తెచ్చింది. ఏంటి ఆ చట్టం అంటే ల్యాండ్ సీజింగ్ యాక్ట్. ల్యాండ్ సీజింగ్ యాక్ట్ అంటే 15 లేదా 15 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండకూడదు. ఎవరికైనా 15 ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే వారి దగ్గర నుంచి అది తీసుకొని, గవర్నమెంట్ తీసుకొని, ఎవరైతే భూములు లేవో అలాంటి వారికి వాటిని ఇవ్వడం. లిమిటెడ్ అమౌంట్ అంటే ఎంత అమౌంట్ ఉండాలని నిర్ణయించింది ఆ చట్టం. ఆ చట్టంలో ఏం రాయబడిందంటే ఒక కుటుంబానికి ఇంత అమౌంట్ ఉండాలి, భూమి 15 ఎకరాలే ఉండాలి, అంతకు మించిన దాన్ని ప్రభుత్వం తీసుకొని లేని వారికి ఇవ్వడం. ఇది ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఇది ఇందిరాగాంధీ దీన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలుపరచక ముందే ఆమె చనిపోయిందనమాట. ఇలాంటి సంఘ సంస్కృతులు ఎన్నో సమాజాన్ని సంస్కరించడానికి ఇలాంటివి చేశారు. అయితే ఇలాంటి చట్టాలు ఎన్నో చేస్తున్నారు. మరికొంతమంది ఏం చేశారంటే సమాజంలో సమానత్వం రావాలని నక్సలైట్లుగా మారిన వాళ్ళు కొంతమంది. నక్సలైట్లుగా ఎందుకు మారారంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారందరూ నక్సలైట్లుగా మారిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ధనవంతుల దగ్గర దోస్తారు, పేదలకి పంచి పెడతారు. ధనవంతుల దగ్గర దోచుకొని లేని వారికి ఇస్తారు. వీళ్ళు ఉపయోగించే ఆయుధం చట్టం కాదు, తుపాకీ గొట్టం. అంటే గన్ను పెట్టి బెదిరించి వారి దగ్గర ఉన్న తీసుకొని లేని వారికి పెట్టడం. వీళ్ళు ప్రయత్నాలు చేశారు, వీళ్ళ వల్ల కూడా విఫలమైపోయింది, సఫలమో కాలేదు. అందుకో మన పాఠం పేరు ఏంటి? సమసమాజ స్థాపనకు చట్టం ద్వారా ఇందిరాగాంధీ వెళ్ళింది, తుపాకీ గొట్టం ద్వారా నక్సలైట్లు వెళ్ళారు. వీళ్ళిద్దరూ ప్రయత్నాలు చేశారు కానీ ఇద్దరి వల్ల సాధ్యం కాలేదు. చివరికి పోలీసులే వారిని పట్టుకుంటున్నారు. ఎవరిని? నక్సలైట్లని. ఎక్కడ కనిపిస్తే చంపేయండి అంటున్నారు. అంటే వారి ఉద్దేశం మంచిదే, కానీ వాళ్ళు చేసే విధానం చట్టానికి వ్యతిరేకంగా ఉంది. అంటే సమసమాజాన్ని స్థాపించాలని ఎంతోమంది ప్రయత్నాలు చేసినప్పటికీ అది వారి వల్ల సాధ్యం కావట్లేదు. ఎందుకు అంటే చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం.
ఎందుకు వారి వల్ల సాధ్యం కావట్లేదు? ముందు బైబిల్ తీసి చదవండి, తర్వాత రాయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే ఇన్ని చేస్తున్నా ఎందుకు అవి జరగట్లేదంటే మనుషుల్లో భోగేచ్ఛలు ప్రారంభమయ్యాయి. అంటే నేను, నాది, నా కోసమే. వారు అనుకున్నది చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కింద పనిచేసేవారు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి ప్రజలకి సమానంగా పంచుతారా, ముందు నేను సంపాదించుకోవాలి. అదే కదా రాజకీయ నాయకుల ఉద్దేశం. 5 సంవత్సరాలు రాజకీయం చేశారంటే కొన్ని కోట్ల రూపాయలు గడిస్తున్నారు. మరి ప్రజలకు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుతో పాటు ఉన్న ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఈయన కూడా ఏం చేశాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బేదలకు ఇయలేదనెను వాడు ఎలాగూ చెప్పినది. 4వ వచనం నుంచి చదువుదాం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బేదలకు ఇయలేదు అనెను వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అక్కడికి ఒక ఆమె వచ్చి మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు తీసుకుని వచ్చిందంట యేసు దగ్గరికి. వచ్చి ఆయన పాదాల మీద యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగింది. అప్పుడు ఇస్కరియోతు యోధా ఏమంటున్నాడంటే, ఈ అత్తరు అమ్మేసి బేదలకు ఇస్తే బాగుండు కదా, ఈ 150 రూపాయలు ఖర్చు పెట్టి అత్తరు కొన్నది ఈ 150 రూపాయలు పేదలకు ఇస్తే బాగుండు కదా. అంటే ఈయన ఉద్దేశం మంచిదిగానే ఉంది కదా కదా. పగలగొట్టి సెంటు ఆయన కాళ్ళకు రాయడం కంటే అదే సెంటు కొనకుండా డబ్బులు పెట్టి పేదలకు ఇస్తే మంచిది కదా. అప్పుడే 150 రూపాయలు అంటే ఎంత ఎక్కువ. ఇప్పుడు కూడా 150 అంటే ఎక్కువే. ఆయన ఉద్దేశం అంటే చెబుతారు వీళ్ళు, అంతే వీళ్ళు చెబుతారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంట, ఏదో పేదల మీద శ్రద్ధ కలిగి కోదంట. ఆ 150 రూపాయలు నాకు ఇస్తే నా సంచిలో వేసుకుంటాను. అది ఈయన ఉద్దేశం. ఎవరిది? ఇస్కరియోతు యోధా. ఎలాగా ఆమె డబ్బులు తెచ్చింది అనుకో సెంటుకి బదులు, ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? నా దగ్గర సంచి ఉంది, డబ్బు సంచి. ఈ డబ్బు సంచి 150 రూపాయలు లేచిన వెంటనే ఎవరు లేపిస్తారు? నేను తీసుకుంటాను నేను. అదే చూడండి ఒకసారి, ఎవరో వచ్చిన వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. అందులో వేయబడితే దొంగతనం చేయొచ్చు. ఈ బేదలకి ఇస్తే మంచిది కదా అని సూక్తులు చెప్తున్నాడు. రాజకీయ నాయకులు కూడా మేము ప్రజలకి అన్నీ చేస్తాం, ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేస్తాం, ఇవన్నీ మళ్ళీ పేదలకే పంచుతామని సూక్తులు చెప్తారు. కానీ అవన్నీ కుంభకోణంలో వెనక్కి వెళ్ళిపోతాయి. ఎవరు వెనక్కి? రాజకీయ నాయకుల వెనక్కి. అంటే సమాజ స్థాపన చేయడానికి చట్టాల వల్ల కాదు, తుపాకీ గొట్టాల వల్ల కాదు. అసలు చాలామందికి ఈ ప్రశ్న కూడా ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు ఎందుకంటే కొంతమందిని ధనవంతుడిగా కొంతమందిని భేదవారుగా పుట్టించాడు, నేను భేదవాడిలో ఇంట్లో పుట్టించకుండా ఏదో ధనవంతుడి ఇంట్లో పుట్టిస్తే బాగుండు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది కదా. ఎందుకు ఈ పరిస్థితి? ఇది దేవుడు కల్పించింది కాదు, అది మన మనసులో ఉండాలి మొట్టమొదట. ఎందుకంటే దేవుడు ఆదామును సృష్టించి ఈ భూమినంతా ఏలమని చెప్పాడు. అంటే దేవుడు ఆదాము వాళ్ళని సృష్టించి ఈ భూమి అంతా ఎవరికి ఇచ్చాడు అంటే, ఆ భూమి ఆకాశం అన్నీ అందరికీ, కొందరికి కాదు అందరికీ కదా.
తర్వాత భూమి మొత్తం ఎవరికి? వాళ్ళిద్దరికే. ఇప్పుడు వాళ్ళిద్దరి నుంచి కొంతమంది పిల్లలు పుట్టారు, కయ్యేను, హేబేలు, సేతీలు అందరూ వచ్చారు కదా. ఈ భూమి అంతా ఎవరికి? అందరికీ సమానమా కాదా? భూమి అంతా అందరికీ. మరి నోవాహు వచ్చాడు, నోవాహు పిల్లలు వచ్చారు, భూమి అంతా ఎవరికి? అందరికీ. అందరికీ దేవుడు సమానంగా ఇచ్చాడా? ఇచ్చాడో లేదో ఒక మంచి మాట మనం చదువుదాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి అన్నాడు. దేవుడు ఏం చేశాడంట? సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి అన్నాడు. అంటే సర్వాకాశం అంటే ఆకాశం కింద ఉన్న ఈ భూమి మీద ఉన్నవన్నీ దేవుడు అందరికీ ఏం చేశాడంట? పంచిపెట్టాడు. అందరికీ సమానంగా ఇచ్చాడు దేవుడు. నువ్వు వెలుతురు, నువ్వు పీలుస్తున్న వెలుతురు నీకు వస్తుంది, ఎండ పడుతుంది. ధనవంతుడికి ఒకలాగా, పేదోడికి ఒకలాగా పడుతుందా? ఈయన 1000 ఎకరాల రైతు కనుక ఈయనకి వర్షం ఎక్కువ పడాలి, ఈయనకి ఒకే ఎకరం ఉంది కనుక ఈయన తక్కువ వర్షం పడాలని పడుతుందా? అందరికీ సమానంగా వర్షం, అందరికీ సమానంగా సూర్యుని వెలుగు, అందరికీ సమానంగా అన్నీ దేవుడు ఇస్తున్నాడు. మరి నాకు ఎక్కువ నీకు ఎక్కువ తక్కువ ఎలా వచ్చింది? మనుషుల్లోనే ప్రారంభమైంది. దేవుడు వద్దని చెప్పేటప్పుడు, నాయన ఇలా చేస్తే మీకు సమానంగా ఏది ఉండదు అని చెప్పినా కూడా ఆ ప్రజలు ఏం చేశారంటే, లేదు మాకు కావాలి అని పట్టుబట్టారు దేవుని దగ్గర. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం. మొట్టమొదటిగా రాజు కావాలని వారు అడిగారు. ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ అధ్యాయం 5 నుంచి 17 వచనాల్లో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నుంచి, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అన్నారు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి సమస్తాన్ని సమానంగా అందరికి పంచిపెట్టాడు దేవుడు, అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మాకు రాజుగా నువ్వు వద్దు. లోకంలో ఎలాగైతే రాజులు ఉన్నారో దేశానికి ఒక రాజు, మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయాలి అని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నాడు. సరే, మీరు రాజును కోరుతున్నారు, నేను రాజుగా ఉండొద్దని మీరు కోరుకుంటున్నారు. నేనైతే సమానంగా అందరికీ ఇస్తాను, నేనైతే సమానంగా దేవుడు అంటున్నాడు, నేనైతే సమానంగా అందరికీ పంచిపెట్టాను. కానీ మీరేమంటున్నారు? లేదు, నువ్వు మాకు రాజుగా ఉండొద్దు, మాకు ఎవరు కావాలి? ఒక మనిషే రాజుగా కావాలి అని కోరుకున్నారు. కోరుకునేటప్పుడు ఒకవేళ ఒక మనిషిని నేను రాజుగా పెడితే మీలో ఉన్న సమాజం సమానత్వం పోతుంది అని అప్పుడే దేవుడు చెప్పాడు వాళ్ళకి. చూడండి ఒకసారి 10వ వచనం నుంచి, 8వ అధ్యాయం మొదటి సమూయేలు 10వ వచనం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి ఎలాగూ చెప్పాను, మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడగున అనగా అతడు మీ కుమారులు పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందు పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములు సహస్రాధిపతులుగాను పంచాదశపతులుగాను నియమించును. తన భూములు దున్నుటకు వాటిని పంటను కోయుటకు తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లు చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్షకారుని గాను బోనకత్తులు గాను రొట్టుకొల్చి వారిని గాను పెట్టుకును. మీ పొలంలోను మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములను ద్రాక్ష పండ్లను 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికెత్తులు మీ పశువుల్లోని గార్ధభాములోని శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మేము అందులో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమును మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొర్రపెట్టిన యెహోవా మీ మొర్ర
వినకపోవును. ఇదిగో ఒకవేళ మిమ్మల్ని రాజుగా ఏర్పాటు చేస్తే మీ అందరి సమానత్వం పోతుంది. మీరు రాజుకు దాసులు అయిపోతారు. రాజు ఏం చెప్తే మీరు వాళ్ళు అలాగ అయిపోతారు. కాబట్టి మీకు రాజు నేనుండమే మంచిది అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు వినలేదు. అప్పుడు ప్రారంభమైంది ఏంటంటే ధనిక పేద, నీ కులం ఎక్కువ, నా కులం ఎక్కువ, నా కులం తక్కువ, నీ కులం ఎక్కువ, నువ్వు పెద్దోడువు, నువ్వు పెద్ద అధికారివి, నేను చిన్న అధికారిని. అక్కడ ఉంది కదా, మీకు కొంతమంది అధికారులుగా, చతుర్థాధిపతులుగా, సహస్రాధిపతులుగా ఉంటారని చెప్పాడు కదా. అప్పుడు నుంచి సమానత్వం దెబ్బతిన్నది. ఓకే, రాజుని ఏర్పాటు చేసుకున్నారు. కనీసం ఈ రాజులనే తిన్నగా పరిపాలన చేశారా? అందరిని సమానంగా చూసారా? పోనీ చూడలేదు. వచ్చిన రాజులందరూ చూడండి, సౌలు వచ్చాడు. సౌలు యథార్థంగా పరిపాలించాడా? మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు యథార్థంగా ప్రవర్తించాడా? విసపు చూపు నిలిపాడు అంట దావీదు మీద. నాబోతు ఏం చేశాడు? తనకి ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ ద్రాక్ష తోట మీద కొన్నేశాడు. ఎవరు? ఆహాబు రాజు. నాబోతు ద్రాక్ష తోట, ఆయనకు ఒకే ఒక తోట ఉంది, అది చాలా చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాడు నాబోతు అన్న ఆయన. ఈ రాజుకి ఏ ద్రాక్ష తోట కావాలంట? ఆ ఒక్క ద్రాక్ష తోటే కావాలంట. చూడు, రాజు అయిన తర్వాత ఏం చేశాడు? అన్యాయాలు జరిగిస్తాడని చెప్పాడు దేవుడు. విన్నారా? వినలేదు. రాజులందరూ, యూదులు, ఇశ్రాయేలు రాజులందరూ అలాగే 19-20 మంది, మొత్తం 39-43 మంది రాజులు ఇలాగే రాజ్య పరిపాలన చేసి సమానత్వం లేకుండా చేసేసారు. ఇదే మాట ఒకసారి చూడండి. రాజు ఎలా ఒకవేళ నియమించిన తర్వాత ఎలా ఉండాలో కూడా, ఆ రాజు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలో దేవుడు ముందు చెప్పాడు. రాజుని నియమిస్తానన్నాడు, వాళ్ళు అడిగారు కనుక. కానీ రాజు అయిన వాడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలో కూడా చెప్పాడు ముందుగానే. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి చదువుదాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడ్ల నీ దేవుడని యెహోవా ఏర్పరచు అని ఆవశ్యకంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అంటే ధర్మశాస్త్రంలోనే ఒకవేళ మీకు ఈ ఆలోచన రావచ్చు అని ముందుగానే దేవుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు రాజుని ఏర్పాటు చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలో ఒక్కొక్కటి చెప్తున్నాడు. నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుని కానీ అన్నిని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఏం చేయకూడదంట రాజు? గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు. ఇంకా తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటుగాను జనులను ఐగుప్తునికి తిరిగి వెళ్ళనీయకూడదు. అనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. రాజు అయిన తర్వాత ఏం చేయకూడదు? అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అధికారం ఇచ్చాను నేను. అప్పుడు మీరేం చేయకూడదంట? ఆస్తిని సంపాదించుకోకూడదు, గుర్రాలను సంపాదించుకోకూడదు, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు, మీకోసం బంగారం వెండి సంపాదించుకోకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడై తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రంకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలను. ఇగో, ఎవరైతే రాజుగా ఉన్నారో వారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, ఒక ప్రతి రాసుకొని ఉంచుకోవాలి. ఇంకేమన్నాడు? తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకు ఉండినట్లు తాను దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నడువు నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకుదేనములన్నింటినీ ఆ గ్రంథమును చదువుచుండాలి. ఇదిగో, నువ్వు రాజు అయినప్పటికీ, రాజుని ఏర్పరచుకున్నప్పుడు రాజు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిదినం ధర్మశాస్త్రాన్ని చదవాలి, అనుసరించాలి, దాన్ని గైకోవాలి. అంటే ముందే రాజుని ఏర్పాటు చేసుకుంటే ఏం చేయాలో, ఒకవేళ ఇది చదవకపోయినా దీన్ని పాటించకపోయినా సమానత్వం దెబ్బతింటుంది.
ఇది ముందే చెప్పాడు. కానీ రాజులు ఎవరు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు, దాన్ని ఆచరించడం పక్కన పెట్టేశారు. సమసమాజ స్థాపన అనేది పోగొట్టేశారు పూర్తిగా. అర్థమవుతుంది. అందుకోసమే దేవుడు ఆ రాజుల గురించి చెప్తూ హోషేయ గ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. హోషేయ గ్రంథం ఆ రాజులు ఎలా ఏం చేశారో అక్కడ రాయబడి ఉంటుంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9, 10 వచనాలు. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలం చేసుకునిచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటావు కదా, నీ అధిపతులు ఏమైరి? ఇదిగో నువ్వు అడిగావు, నేను ఏర్పాటు చేశాను, ఏం చేశారు నీకు అని దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. హోషేయ ద్వారా, హోషేయ అనే భక్తుడి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు రాజును తయారు చేయమను. ఏంటి మీ బతుకు ఎలాగైపోయింది చూడు, మీ రాజు ఏడి, మీ అధిపతులేరి, న్యాయం దొరుకుతుందా మీకు? దొరకట్లేదని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు హోషేయ భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే రాజులు అధికారులు వస్తే సమాజం సంస్కరింపబడదు, సమానత్వం ఉండదు, అధికారులు పెత్తనం చెలాయిస్తారు కదా. ఎంతమంది రాజులు నియమించినప్పటికీ ఏ రాజులు కూడా సంఘాన్ని సంస్కరించలేదు, సమాజాన్ని సమసమాజాన్ని స్థాపించలేకపోయారు. అప్పుడు వచ్చాడండి రాజు, అసలైన రాజు. ఈ భూమి మీద ఎంతోమంది మనుషులుగా బ్రతుకుతున్న మనుషులందరూ రాజులు అయినప్పటికీ ఈ రాజులు ఎవరూ చేయలేని సమసమాజ స్థాపన, ఈ లోకంలో ఉన్న ఈ చట్టాలు చేయలేని సమసమాజ స్థాపన, తుపాకీ గొట్టాలు చేయలేని సమసమాజ సమానత్వం నియమించడానికి పరలోకం నుంచి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన రాజు. ప్రకటన గ్రంథంలో రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు. ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి ఏమన్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటే నేను అవును, నేను రాజునే. అయితే నీ రాజ్యం నా రాజ్యం లాంటిదే కాదు. అయితే ఆయన రాజ్యం చేయడానికి వచ్చాడు. ఆయన రాజ్యంలో ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం గుర్తు చేసుకున్నాం అనుకోండి. ఈ రాజు ఏం ఏర్పాటు చేసుకోలేదు, గుర్రాలను కొనుక్కోలేదు. కొన్నాడా యేసు? గుర్రాల మీద వెళ్ళాడా? సింహాసనం మీద కూర్చున్నాడా? కట్టడాలు కట్టుకున్నాడా? అంతఃపురాల్లో ఉన్నాడా? మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదన్నాడు. ఆయన నివసించడానికి స్థలము లేదు, ఆయనకి సమయమే లేదు. అసలు ఖాళీ లేకుండా దేవుని పనులు జరిగించాడు కదా. ఆయన చెప్తున్నా, నాకు ఇల్లులు భవనాలు లేవు. ఆయన ఆస్తిని బంగారం వెండి సంపాదించుకోకూడదు అన్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఈయన సంపాదించుకున్నాడా? లేదు. తర్వాత గుర్రాలను ఎక్కువగా కొనొద్దు అన్నాడు. అసలు గుర్రం మీద ఉందా ఈయనకి? లేదు. స్త్రీలను వివాహం చేసుకోకూడదు, ఎక్కువ మంది స్త్రీలను అసలు వివాహమే వద్దు అనుకున్నాడు. చూసి రాజుకి ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అన్నీ ఎవరిలో చూస్తున్నాం? యేసుక్రీస్తులో చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో రాయబడింది. ఈయన చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎక్కువ పెరిగేవాడు అంటే, ఇదిగో ఎక్కడ వాక్యం ప్రకటింపబడుతుందో, ఎక్కడ సమాజ మందిరం ఉందో అక్కడే ఎక్కువ ఉండేవాడు. చిన్నప్పుడు 12 సంవత్సరాలప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఈయన యెరూషలేములో బోధకుల మధ్య కూర్చుండి వారికి ప్రశ్నలు అడుగుచు ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే ఎవరు? యేసుక్రీస్తు. తాను ఏటేట ఎక్కడికి వెళ్ళేవాడంట? యెరూషలేం పట్టణానికి వెళ్ళి సమాజ మందిరంలో వాక్యం బోధించేవాడంట. అంటే రాజు ఎలా ఉండాలని దేవుడు నిశ్చయించుకున్నాడో అటువంటి గుణాలతో ఎవరున్నారో? యేసుక్రీస్తు రాజు ఉన్నాడు. మరి ఆయన సమసమాజాన్ని ఎలా స్థాపించాడు? ఇంతవరకు బాగుంది, ఆయన ఉన్నాడు, ఓకే. మరి మనుషుల్లో సమానత్వాన్ని తీసుకొని వచ్చాడా? సమానత్వం తీసుకొని రావడానికి ఆయన ఏం చేశాడు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 28 వరకు. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను చెప్తున్నాడు యేసు. సమాజంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే, అధికారులు ప్రభుత్వం చేస్తారంట, ప్రజల మీద పెత్తనం
చెలాయిస్తారు, అధికారం చెలాయిస్తారు. కావాలని చూడండి, ఎవరైనా ఒక అధికారం ఉన్నారనుకోండి, మన మాట వింటాడా? ఎలా చూస్తాడంటే ఒక చీడ పురుగుని చూసినట్టుగా మనల్ని చూసి, హే పో ఇక్కడి నుంచి, ఎందుకు వచ్చి ఇక్కడికి. ఇది లోక పద్ధతే కదా. అది చెప్తున్నాడు యేసుక్రీస్తు. చూడండి, యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను. గొప్పవారుగా ఎవరున్నారో వాళ్ళే ప్రజలను అధికారం పాలించేది వాళ్ళే కదా. వాళ్ళని తక్కువగా చేసి చూస్తారు కదా. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, మీలో అలాగూ ఉండకూడదు చెప్తున్నాడు. ఇదిగో సమాజ స్థాపన జరిగించాలంటే మీరు అధికారం చెలాయించకూడదు. నువ్వు గొప్పవాడిగా సీట్లో కూర్చొని చెప్పకూడదు. నువ్వు సింహాసనం ఎక్కిపోయి అధికారం చెలాయించకూడదు. చూసారా, లోకానికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు ఏర్పాటు చేస్తున్న చట్టం ఇదే. ఏం చేస్తున్నాడు, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మీ పరిచారకుడై ఉండాలి. నీ గొప్పవాడు అనిపించుకోవాలనుకుంటే ముందేం చేయాలి, నువ్వు వారికి వెళ్ళి వారి కాళ్ళ కింద పని చేయాలి బానిసలాగా. అప్పుడు నువ్వు గొప్పవాడు, అధికారివి. ఇదేంటండి, పూర్తిగా లోకంలో ఉన్న ఆలోచనలకి దేవుని రాజ్యంలో ఉన్న చట్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది కదా. వాళ్ళు సింహాసనం మీద కూర్చొని వారి కింద పనులు పెట్టుకుంటే ఆ రాజులు, ఈ రాజు ఏం చెప్తున్నాడు, నువ్వు రాజు అవ్వాలంటే, నువ్వు అధికారం అవ్వాలంటే ముందు నువ్వేం చేయాలి, పని చేయి. పరిచారకుడు, ఇంగ్లీష్లో మినిస్టర్. ఎవరు, ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి, ప్రజల కింద పని చేయాలి. ఇది దేవుని చట్టం. నేడున్న లోకంలో ఉన్న చట్టం ఏం చెప్తుంది, ప్రజలను నువ్వు పరిపాలించాలి. ఇది లోక చట్టం. ఏ చట్టం మారుస్తుంది, సమానత్వాన్ని ఇస్తుంది? ఈ లోక చట్టం అయితే మనుషుల్లో సమానత్వాన్ని ఇవ్వలేదు. నువ్వు అధికారం అయితే నువ్వు అందరి కింద పని చేయాలి. ఇది దేవుని చట్టం. ఇది మనుషుల్లో సమానత్వాన్ని నింపుతుంది. ఒక అధికారే పని చేస్తున్నప్పుడు ప్రజలేమనుకుంటారు, అయ్యో ఎంత అధికారం ఇచ్చినా ఆయన మన కింద పని చేస్తున్నప్పుడు మరి మనం ఎంత పని చేయాలి. మీరు చర్చికి వచ్చారు, మీరు వచ్చేసరికి నేను తుడుస్తున్నాను అనుకోండి, మీకు ఎలాగనిపిస్తుంది చెప్పండి. అయ్యో పాస్టర్ గారు వాక్యం చెప్పే ఆయనే చీపురు కట్ట పట్టుకొని తుడుస్తుంటే మనం హ్యాపీగా చీరేసుకొని కూర్చోగలమా? అప్పుడు మీరేం చేస్తారు, మనమంతా ఒకటే, మన పని ఇది, మనం కూడా చేద్దాం. అంటే ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటారో వాళ్ళు చిన్నవారై పరిచారకులై ఇతరులకు సేవ చేయాలి. ఇంకేం చెప్తున్నాడు చూడండి, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఏం చేయాలంట, మీలో ముఖ్యులుగా ఉండాలంటే మీకు ఏమైపోవాలంటే వాళ్ళు దాసులు. వారు చెప్పింది ఈయన వినాలి, ఈయన చెప్పింది వారు వినడం కాదు. లోబడిపోవాలి. వాళ్ళు ఏం చెప్తే అలాగ ఉండాలన్నమాట. ఇప్పుడు నేడున్న ప్రభుత్వ అధికారులంట ప్రజల కింద అలాగ ఉండాలి. కానీ వీళ్ళకి జాబ్ వచ్చేసరికి, వీళ్ళకి అధికారం వచ్చేసరికి ప్రజల్ని ఏలే రాజుల్లా ఫీల్ అయిపోతారు వీళ్ళు. నిజమైన మినిస్ట్రీ యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు, వాళ్ళ పాదాలు కడిగాడు, శిష్యుల పాదాలు. యేసుక్రీస్తు గురువు అయ్యుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడయ్యుండి ఆయన ఏం చేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు, ఇదిగో రాజు అంటే ఎలాగొండాలి, అధికారం అంటే ఎలాగొండాలి అని సమాజానికి సమాజ స్థాపన చేయడానికి ఆయన ముందుగా మాదిరి చూపించి వెళ్ళాడు మనుషులకి. మనుష్య కుమారుడు కింద చెప్తున్నాడు 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఇదిగో పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు, అధికారం చెలాయించడానికి నేను రాలేదు. నేనేం చేయడానికి వచ్చానంటే పరిచర్య చేయడానికి వచ్చానండి. పరిచారము చేయుటకు నేను వచ్చి తిని అనేకులకు ప్రతిగా క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు ఆయన. అంటే రాజుగా ఉండాలంటే, అధికారిగా ఉండాలంటే, సమానత్వం సమాజంలో రావాలంటే అందరూ సమానమే, రాజు భేద తేడా
లేదు. అందుకో పేతురు పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు దేవుడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఎవరు రాజులైన యాజక సమూహం? ఎవరు రాజులైన యాజక సమూహం? ఎవరు? మనమేనండి. ఎప్పుడైనా ఒక అధికారి తన ఇంటి దగ్గరలో ఉన్నవారిని అధికారులుగా నియమించుకుంటారు, అవునా? అధికారంలో ఉన్నారనుకోండి, ఒక సీఎంఓ పిఎం అయ్యాడు అనుకోండి, మిగతా కింద పోస్టులు ఎవరికి ఇస్తాడు? కింద అధికారం ఎవరికి ఇస్తాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నవారిని, రక్త సంబంధులనే ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అధికారాలు ఇచ్చుకుంటాడు. కానీ యేసుక్రీస్తు రాజు ఆయన రాజుగా ఉండడమే కాకుండా మనల్ని కూడా రాజులుగా చేసాడు. సీఎం అయి ఉండి ఇంకోటి సీఎంగా చేస్తాడా? చేయడు. నేనే సీఎంగా ఉండాలనుకుంటాడు, నేనే పిఎంగా ఉండాలనుకో. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఎవరిని చేస్తున్నాడు రాజులుగా? అందరినీ, ఆయనను విశ్వసించిన వారందరినీ, ఆయన రక్తంలో కలగబడిన వారందరినీ పక్షపాతం లేకుండా రాజులుగా నియమించాడు. ఎంత గొప్పవాడండి! ఇలాంటి రాజు పరిచర్య ఎక్కడైనా చూసారా? ఇలాంటి వారి వల్లే కదా సమాజ స్థాపన జరుగుతుంది. అందరినీ సమానంగా చూస్తున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు? బాప్టిజం పొందిన వారిని స్త్రీ అని పురుషుడని భేదం లేదు అంటున్నాడు. ఒకసారి చూడండి, ఆ మాట కూడా మనం చదువుదామా? బాప్టిజం తీసుకునే వారి గురించి చెప్తూ అందులో ఏం లేదంట, భేదం లేదంట. ఒకసారి చూద్దాం. గలతీ రాసిన పత్రిక అనుకున్నాం, ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకం, మీరందరూ ఒకటే. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? మీరందరూ ఒకటే. యేసుక్రీస్తుని అంగీకరించిన మీరందరూ ఒకటే. ఇందులో కులమని, మతమని, ఈ దేశమని, ఆ దేశమని, స్త్రీ అని, పురుషుడని తేడా లేదు. అంటే సమాజాన్ని స్థాపించేది ఎవరు అంటే దేవుని చట్టం, దేవుని మాటలు, యేసుక్రీస్తు మాత్రమే. సమాజాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వస్తే మత బోధకుడని, ఇది ఒక మతమని ఒక ముద్ర వేసేసింది సమాజం. మనుషులను సమానత్వం కల్పించాలి అని దేవుని ఉద్దేశం అయితే మనుషులు ఆ మార్గానికి ఏమైనా ముద్ర వేశారు? మతం అని ముద్ర వేశారు. క్రైస్తవ్యం అంటే ఒక మతం. చూసారా? సమాజాన్ని స్థాపించే వారికి ఇచ్చిన బిరుదు అది. చివరికి ఇందులో భేదమేమీ లేదు, అందరూ సమానమేనా? అందుకోసం చూడండి, ఆయన ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ఇశ్రాయేలీలు మాత్రమే రక్షించలేదు కదా. ఆయనకి పక్షపాతం ఉందా? లేదు. పక్షపాతము లేని రాజు ఎవరు? మన క్రీస్తు, మనం అంగీకరించిన దేవుడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ అధ్యాయం చూద్దాం. ముందు 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను
ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఇక్కడ ఏం లేదంట, ఏ జనమని చూడలేదు, ఏ భాష వారని చూడలేదు, ఏ మతం వారని చూడలేదు, ఏ కులం వారని అందరినీ దేవుడు సమానంగా చూస్తున్నాడు. అందుకోసమే కదా రకరకాల కులాల వారు, రకరకాల మతాల వారు, రకరకాల భాషల వారు కూడా ఈ దేవుని రాజ్యంలోనికి వచ్చారు. ఇది ఇక్కడ అందరూ సమానమే. ఈ కులం వాళ్ళు అయితే మేము రాము, ఈ మతం వాళ్ళు అయితే మేము రాము, ఈ డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, పేదోళ్ళ ఇంటికి వెళ్ళాం అనే తారతమ్యమే లేదు. అంటే సమాజ స్థాపన యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైంది. ఎవరి ద్వారా అంటే ఎంతోమంది నాయకులు, పెద్దలు ప్రయత్నం చేశారు సమాజాన్ని సమానత్వం చేయాలని. కానీ ఎవరి వల్ల కాలేదు. సమాజ స్థాపన చట్టం వల్ల అవ్వలేదు, తుపాకీ గొట్టం వల్ల కూడా అవ్వలేదు. మరి ఎవరి వల్ల అయ్యింది? యేసు ప్రేమతత్వం వల్ల అయ్యింది. యేసు చూపించే ప్రేమ మాటల వల్ల, ఆయన గుణాల వల్లే మనుషులు సమానంగా మార్చబడుతున్నారు నేడు. అపోస్తలులు ఏం చేశారు? ఆయన దగ్గర ఉన్నవారు అపోస్తలులు ఏం చేశారండి? చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44-45 వచనాలు చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44-45. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏం చేశారంటే అపోస్తలులు? సమాజ స్థాపనకు తమ స్థిర అంటే వారు ముత్తాతల నుంచి ఆస్తిని, వారు సంపాదించిన ఆస్తిని ఏం చేసేసారంట? సమానంగా పంచిపెట్టేశారంట సంఘంలో ఉన్న వాళ్ళకి. నాకు ఇగో ఇంత ఉంది, నాకు ఇంత అవసరం లేదు, ఏం చేస్తాను నేను? నాకున్నదాన్ని నీకు ఇస్తాను. చూసారా? అపోస్తలులు యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నారు. అయ్యో, యేసుక్రీస్తు తనకున్నదంతా సమాజానికి ఇచ్చేస్తున్నాడు ఉచితంగా, మరి మేమేం చేయాలి? మాకున్నది కూడా ఇచ్చేయాలి. అంటే సమాజంలో ధనిక పేద ఉండకూడదు. కాబట్టి నేను ధనవంతుడిని అయితే నా డబ్బుని తీసుకెళ్ళి వేరే వాళ్ళకే ఇచ్చేయాలి. అదే మార్గంలో జక్కయ్య గారు నిలబడ్డాడు. జక్కయ్య గారు ఏం చేశారు? జక్కయ్య గారు కూడా ఏం చేశారు? తన ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేశాడు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఆస్తిని అమ్మేశాడు. అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎవరికి కుదువుగా ఉంది, ఎవరికి అవసరం ఉంది వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. అంటే సంఘంలో ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు సమానత్వంగా మారాలంటే యేసు బోధనల ద్వారా మాత్రమే సమాజ స్థాపన సాధ్యమవుతుందే తప్ప భారతదేశ లేదా ఈ దేశ చట్టాల వల్ల కానీ, లోక చట్టాల వల్ల కానీ, తుపాకీ గొట్టాల వల్ల కానీ సమాజ స్థాపన సాధ్యం కాదు. బెదిరించి సమాజాన్ని మార్చలేం, ప్రేమించి సమాజాన్ని మార్చగలం. ప్రేమే మనుష్యుల్లో బంధాలని, మనుష్యుల మాటలను ఆలోచింపజేసి మనుష్యులను దేవుని వైపు నడిపించి సమాజాన్ని సమానత్వంగా చూసే ఆ ఉద్దేశం, ఆ జ్ఞానం అర్థమవుతుంది. అంటే దేవుని వలన, దేవుని చట్టం వలన సాధ్యం కానీ మనుషుల చట్టాల వలన సమాజ స్థాపన సాధ్యం కానే కాదు. అపోస్తలులు అలా చేశారా? చేశారు. అదే మాట ఇంకో దగ్గర కూడా రాయబడి చూడండి. యోహాను పత్రిక 4వ అధ్యాయం యేసు చెప్పిన ఒక మంచి మాట ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మంచి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ అంతటికి, ధర్మశాస్త్రం అంతటికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను చెప్తుంది కాదు, ఒకసారి చూద్దామా? అవునా కాదు? గలతీలకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.
సమాజాన్ని స్థాపించడానికి దేవుడు ప్రవేశపెట్టిన అద్భుతమైన పద్ధతి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే నీకున్నది నీ పొరుగువానికి ఉండాలని చేయడం. నీకున్నది నీ పొరుగువానికి కూడా ఉండాలి. నీకు వస్త్రం ఉంది, నువ్వేం చేయాలి? నీ పొరుగువాడికి ఉందా లేదో చూడాలి, లేకపోతే ఇవ్వాలి. నీకు ఇల్లు ఉంది, లేదనుకోండి వేరే వాడికి, నీ దగ్గర ఉంటే ఆ ఇల్లు ఇవ్వాలి. నువ్వు రక్షణ పొందుకున్నావు, దేవుని అంగీకరించావు, నీ పొరుగువాడికి అది లేదు, పాతాళంకి వెళ్ళిపోతాడు, వాడు పరలోకానికి రాలేడు. మరి నీకున్న రక్షణ నువ్వేం చేయాలి? వారికి కూడా కల్పించాలి. నీకున్నది ఇచ్చేయకూడదు. నీకున్నది ఇచ్చావు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు నరకానికి. మరి పరిస్థితి ఏంటి? అంటే నువ్వు ఎలా అయితే రక్షణ పొందుకున్నావో వాళ్ళు కూడా అలా రక్షణ పొందుకోవాలి. నిజంగా నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే. అలా ఎవరైతే ఆలోచిస్తారో, సమాజం అంతా ఈ ప్రేమతత్వాన్ని కలిగి ఉంటే భేదలు ఉంటారా సమాజంలో? అందరూ సమానంగా సంతోషంగా, ఎంత పరలోకమే భూమి మీద ఉన్నట్టుగా ఉంటుంది. అసలు భేదలే కనిపించరు. ఇక్కడ తేడా ఉండదు. నువ్వు ధనికుడు, నేను భేదవాడిని, నువ్వు చిన్నోడు, నేను పెద్దోడిని, మీసాలు ఎగరేయడానికి, లింగిలు పైకెత్తడానికి తేడానే ఉండదు. ఎందుకు? అందరం ఆస్తి కలిగి ఉన్నాం, అందరూ ఇల్లులు కలిగి ఉన్నాం, అందరూ వస్త్రాలు కలిగి ఉన్నాం, అందరూ ఆహారం కలిగి ఉన్నాం. ఇప్పుడు మన మధ్య భేదాలు ఉంటాయా? ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది చెప్పండి? దేవుని మాటల వలన. అంటే సమాజాన్ని స్థాపించడానికి నడుము బిగించిన వాడే యేసుక్రీస్తు. ఆయన బోధనలే సమాజాన్ని మార్చగలం. అందుకోసమే కదండి ఎంతోమంది, అంతెందుకండి, మదర్ తెరీసా గారు తన ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి తన కష్టార్జితాన్ని పెట్టింది. ఎంతోమంది, అందుకోసం ఆమె పేరేంటండి? మదర్ తెరీసా, ఇండియా ఆఫ్ మదర్, భారతదేశపు తల్లి అని పేరు పెట్టేశారు ఆయన. మదర్ తెరీసా, ఆమె పేరు తెరీసాయే, కానీ ఆమెకి ఏమని పెట్టారు? మదర్. అంటే ఒక తల్లి ఎలా అయితే తన పిల్లల్ని ఆదరిస్తుందో, కుష్ఠరోగులను ఆదరించింది ఎవరు? మదర్ తెరీసా. ఎన్నో క్రైస్తవ దేశాల్లో ఉన్న మిషనరీలు మన దేశానికి వచ్చి ఎంతోమంది బేదల్ని ఆదుకున్నారు. అవే ఆర్సీఎం చర్చీలు. ఆర్సీఎంలు ఒకలా దేవుని జ్ఞానాన్ని తప్పుగా ప్రకటించవచ్చేమో కానీ బేదలకు సహాయం చేయడంలో నెంబర్ 1 ఎవరంటే ఆర్సీఎం. ఎంతోమంది పేదవారికి ఇల్లులు, ఆహారం, వస్త్రం వాళ్ళు ఇచ్చారు, పెంచారు వాళ్ళు లేనివారిని. ఇది ఎవరు చెప్పినా సూక్తి? యేసుక్రీస్తు చెప్పిన, దేవుడు చెప్పిన సూక్తి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సమాజాన్ని మార్పు చెందించడానికి, సమాజ స్థాపనకు, అందరూ సమానమైన ఉద్దేశాలు కల్పించడానికి దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప, దేవుని మాటల వల్లే సాధ్యమవుతుంది తప్ప మనుషుల వల్ల సాధ్యం కాదు. అందుకోసమే యోహాను పత్రికలో దేవుడు ఒక మంచి మాట రాపించాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. చివరికి ఈ మాటలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తాను చూసిన సహోదరుని ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుని. అది అంటే సమాజ స్థాపనకు దేవుడు చెప్తున్న సూక్తి ఏంటంటే, ముందు నీ సహోదరుడికి లేమిలో ఉంటున్న వాడికి సహాయం చేయి, తర్వాత నాకు వచ్చి కానుకేద్దు, తర్వాత సంగతి అది. కానుక నాకు వేయకపోయినా పర్లేదు, ముందు ఎవరిని చూడాలి? నువ్వు నీ సహోదరుని ప్రేమించి, ముందు నీ సంఘంలో ఉన్న, నీ సమాజంలో ఉన్న వారిని సహాయం చేయి. నువ్వు సహోదరుని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు, వారికి నువ్వు వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్లు, వారికి ఆహారం పెడితే నాకు ఆహారం పెట్టినట్టు, వానికి దాహం తీరిస్తే నాకు దాహం తీర్చినట్టు, వారు ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శిస్తే నన్ను నువ్వు పరామర్శించినట్లు. అంటే సమాజాన్ని స్థాపన చేయడానికి, సమానత్వం మనుషులు తీసుకురావడానికి దేవుడు ఎన్ని సూక్తులు చెప్పాడో బైబిల్ గ్రంథంలో. ఇది సమాజాన్ని స్థాపించే చట్టమే తప్ప
ఆ, మత మార్గం, మతం కాదు క్రైస్తవ్యం. సమాజాన్ని సమానత్వం స్థాపించేదే క్రైస్తవ్యం. అందుకోసమే చాలామంది క్రైస్తవులు తమ ప్రాణ ధన నష్టాన్ని జరిగించుకున్నారు. ప్రాణాలు సైతం ఇచ్చేశారు, తమ ఆస్తులు కూడా ఇచ్చేశారు. ఎంతోమంది తమ ఆస్తులను దేనికోసం ఇచ్చేశారు? హాస్పిటల్ కోసం ఇచ్చేశారండి. తెలుసా? కేజీహెచ్ అని మనం వైజాగ్ వింటుంటాం కదా. కేజీహెచ్ అంటే ఏంటో తెలుసా? కింగ్ జార్జ్ హాస్పిటల్. అదొక అంటే మన దేశం కాని వ్యక్తి ఈ దేశానికి వచ్చి ఆ ప్లేస్ కొని అక్కడ హాస్పిటల్ కట్టించి ఉచితంగా వైద్యం. ఎందుకు? ఇదిగో దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ, నీకున్నదాన్ని ఇచ్చేసాడు ఆయన. అంటే సమాజాన్ని స్థాపించడానికి మనుషుల చట్టాల వల్ల కానీ తుపాకీ గొట్టాల వల్ల కానీ సాధ్యం కాదు, దేవుని మాటల వల్లనే సాధ్యం అవుతుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.